హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. వెయిట్ లాస్ అవ్వాలన్నా, పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోవాలన్నా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యాచురల్గా ఇంట్లోనే ఈ టిప్ని ట్రై చేయొచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకోవాలండి. 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని ఇలా కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఉదయం పరగడుపున కానీ నైట్ పడుకునే ముందు కానీ ఇలాగా ఈ గ్లాస్ వాటర్ని తాగుతూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి పీరియడ్స్ ప్రాబ్లం తగ్గిపోతుంది. అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా వెయిట్ లాస్ అవుతారు. పీరియడ్స్ కూడా మనకి రెగ్యులర్గా వస్తాయండి. ఇలా ఈ వాటర్ పీరియడ్స్ రాక ఎన్నెన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఇలా ఎక్కువగా ఇది ఉదయం పరగడుపుని తాగితేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కూడా కరిగిపోతుంది. గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా చక్కగా తగ్గిపోతుందండి. సో మీకు యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నాను. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం శారీ కట్టుకుంటూ ఉంటాం కదండి. శారీ కట్టుకున్నప్పుడు కుచ్చెళ్ళ పిన్నికి ఇలా సేఫ్టీ పిన్ పెడుతూ ఉంటాము. ఇలా దారాలు పట్టేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దారాలు పట్టేసి ఇలాగ శారీ కూడా పాడవుతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసి తర్వాత మనం ఇలా శారీకి పెట్టుకున్నాం అనుకోండి, శారీ పాడవకుండా దారాలు పట్టకుండా ఉంటుందండి. నా దగ్గర చిన్న స్టిక్కర్ ఉంది, అది మీకు చూపిస్తున్నాను. ఇలా పెద్ద స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం పెద్ద స్టిక్కర్ అయితే మనకి చక్కగా యూజ్ అవుతుంది. ఈ విధంగా శారీకి పెట్టుకుంటే దారం పట్టకుండా ఉంటుంది, శారీ కూడా పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకోవాలండి. మనం బట్టలకి యూజ్ చేసుకుని ఉజాలా ఉంటుంది కదండి, బ్లూ, అది 4 చుక్కలు ఇందులో వేసేసుకొని కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఇంట్లో వుడ్ వస్తువులు ఉంటాయి కదండి, చైర్స్ కానీ, టేబుల్స్ కానీ, డోర్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. ఇవి మనం ఎట్లయినా క్లీన్ చేస్తూ ఉంటాము. ఉత్తి పొడి క్లాత్తోనే క్లీన్ చేయకుండా ఈ విధంగా ఈ వాటర్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వుడ్ ఐటమ్స్ చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెరిసిపోతాయండి. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలాగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా చక్కగా ప్రతి ఒక్క వస్తువును కూడా మెరిసిపోయేలాగా చేసుకోవచ్చు. ఇలా డోర్స్ కానీ, కబోర్డ్స్ డోర్స్ కానీ, అలానే చైర్స్ కానీ, టేబుల్స్ కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండి. ఆ డోర్స్ అన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. మంచి షైనింగ్ అయితే వస్తాయండి. మనం ఎట్టున్నా కూడా ఇలా వాటర్లో వేసి క్లీన్ చేసే బదులు దానిలో ఉజాలా కొంచెం కొబ్బరి నూనె వాటర్ వేసేసుకుని ఈ విధంగా కాటన్ క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క వస్తువు కూడా చక్కగా మెరిసిపోతుందండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా షైనింగ్ అయితే వస్తాయండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా షైనింగ్ వస్తాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. నిమ్మకాయలని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక గాజు చేసాన్ని ఒక పెద్ద కంటైనర్ తీసుకోవాలండి. నేను ఇక్కడ నిమ్మకాయలు ఎన్నో లేవు, మీకు చూపించడం కోసం ఒక చిన్న గాజు జార్లో చూపిస్తున్నాను. ఈ విధంగా వాటర్ నిండుగా పోసేసి అందులో ఎన్ని నిమ్మకాయలు అయితే పడతాయో అన్ని నిమ్మకాయలు అందులో పెట్టేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయండి. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయండి. నిమ్మకాయలు ఇంకొక రకంగా కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. పేపర్ రోల్ చేసేసుకొని ఏదైనా ఒక కంటైనర్లో ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి.
మనం ఎక్కువగా పచ్చిమిర్చి బజ్జీ వేసుకుంటూ ఉంటాం కదండీ! ఈ టిప్స్ ఫాలో అయిపోండి చక్కగా వస్తాయండి. ఈ విధంగా మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఘాటులాగా పెట్టుకొని దానిలో కొంచెం వాము, శనగపిండి, ఉప్పు కలిపిన పిండిని ఈ విధంగా పచ్చిమిర్చిలో పెట్టేసిన తర్వాత ఇలా గ్లాసులో పిండి కలుపుకున్నాం అనుకోండి చక్కగా వేయడానికి చక్కగా మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా గిన్నెలో పెద్ద బౌల్‌లో కలుపుకున్నాం అనుకోండి పిండి అంతా అంటుకోదు కాబట్టి ఇలా గ్లాసులో కలిపేసుకున్న పిండిని ఇలా పచ్చిమిర్చిని ముంచేసి అందులో వేసామనుకోండి చక్కగా పచ్చిమిర్చికి చక్కగా పిండి అయితే ఇలా అంటుకుంటుందండి. బజ్జీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లో పోసుకొని ఒక స్పూన్ హనీ వేసేసుకొని ఎక్కువగా చిన్నపిల్లలు పక్క తడిపే అలవాటు ఉంటుంది కదండి, వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. టాయిలెట్కి ప్రతిసారి వెళ్తూ ఉంటారు, మనం మళ్ళీ దుప్పట్లు మార్చుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఈ టిప్ని ట్రై చేయండి. ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఈ వాటర్ని నైట్ పడుకునే ముందు పిల్లలకి పట్టించామనుకోండి పక్క తడిపే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా కూడా ఇలా కొంచెం తీసుకుని దాంట్లో మనం వాషింగ్ మెషిన్లో వేసుకునే లిక్విడ్ ఉంటుంది కదండి, ఇవి రెండు బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్లో మనం పాతది టూత్ బ్రష్ ఉంటాయి కదండి, మన ఇంట్లో పాడేయకుండా అలానే ఉంచేస్తూ ఉంటాము. ఒక బ్రష్ తీసుకుని ఈ విధంగా ఇలా మొత్తం కూడా ఇలా కలుపుకున్నటువంటి ఆ లిక్విడ్ను బ్రష్ పెట్టి ఈ విధంగా స్విచ్ బోర్డులను క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్విచ్ బోర్డులపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా మనం చేసుకునే ముందు ఇలా క్లీన్ చేసుకునే ముందు మెయిన్ని ఆఫ్ చేసేసి తర్వాత క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి తెలియకుండా ఒక్కోసారి కరెంట్ షాక్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. లూజ్ కలెక్షన్ ఉన్నా కూడా షాక్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం మెయిన్ ఆఫ్ చేసేసి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు యూజ్ అవుతుందని ఈ టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. చూసారా, ఇలాగా స్విచ్ బోర్డు పై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బిస్కెట్లు మనం ఇలాగా కొన్ని ఓపెన్ చేసింది కొన్ని అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి, అవి మెత్తబడిపోతూ ఉంటాయి. అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అంటే ఒక కంటైనర్ బాక్స్ తీసుకొని దానిలో ఇలా కొన్ని రైస్ వేసేసుకుని దానిపైన ఇలా బిస్కెట్స్ పెట్టుకున్నాం అనుకోండి మెత్తబడిపోకుండా చక్కగా గట్టిగా ఉంటాయండి. ఇలా పిల్లలు 1-2 తిని అలానే ఉంచేస్తూ ఉంటారు, అవి పాడైపోతూ ఉంటుంది. అలా పాడైపోకుండా ఉండాలి అంటే ఇలాగ బిస్కెట్స్ని ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా మనం పాతవి కాటన్ శారీస్ ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, అవి పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇలాగా ఇంట్లో మెషిన్ ఉందనుకోండి ఈ విధంగా చక్కగా మ్యాట్లలాగా కుట్టుకొని కింద మనం కాలు తుడుచుకోవడానికి వేసుకోవచ్చు. నేను ఇది దేనికి ఉపయోగించుకుంటున్నానంటే మిక్సీ ఒకటి ఉందండి, దానిపైన ఒక కవర్ లాగా ఉపయోగపడుతుందని ఈ విధంగా నేను ఒక కవర్ లాగా దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నానండి. చూసారా, ఈ విధంగా ఒక రౌండ్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ఇటు సైడు కుచ్చులు పెట్టి ఈ విధంగా కట్ చేసి కుట్టానండి. చాలా చక్కగా ఉంది కదండి చూడటానికి కూడా. ఈ విధంగా మనం మిక్సీ మీద కవర్ అయినా కుట్టుకోవచ్చండి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, మిక్సీ పైన డస్ట్ పడకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం యూజ్ చేసుకున్న తర్వాత ఎగ్స్ పై ఉన్నటువంటి పెంకుల్ని పడేస్తూ ఉంటాం కదండి, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో ఇలా ఎగ్స్ పెంకులన్నీ కూడా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ పెంకులన్నిటిని కూడా అందులో వేసేసుకొని ఒక గుప్పుడు రాళ్ళు ఉప్పుడు కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఈ బౌల్లో వేసుకున్నటువంటి పౌడర్ చక్కగా ఉపయోగించుకోవచ్చండి, ఇది పడేయకుండా. మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు ఉంటాయి కదండి, గులాబీ మొక్కలు కానీ అలానే కనకాంబరం మొక్కలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. పూల మొక్కలకి మొదటన ఈ పౌడర్ వేసామనుకోండి మంచి క్రాప్ ఉంటుంది, పూలు కూడా మంచి కలర్ఫుల్గా పూస్తాయి. ట్రై చేయండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని నిమ్మకాయలని తొక్కలుంటే పాడైపోయిన నిమ్మ తొక్కల్ని ఈ విధంగా నేను మిక్సీ పట్టేసుకున్నానండి. ఇందులో ఈ బౌల్లో ముందుగా మనం ఎగ్స్ పెంకుల్ని ఈ విధంగా పౌడర్లా పట్టాం కదండి, ఈ రెండు బాగా మిక్సింగ్ చేసుకొని కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి ఇలా ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మన గిన్నెలు కడగటానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకి గిన్నెలపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ నల్లగా మరకలు పడుతూ ఉంటాయి కదండి, మచ్చలు అవి త్వరగా పోవు. ఇలాగ దీనిలో ఎగ్స్ పెంకులు పౌడరు అలానే నిమ్మ ఇవి తొక్కలు ఉంటాయి కదండి, అవి కూడా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసాం కదండి,
విమ్ జెల్ కూడా వేసుకున్నాము. ఇవి 3 కూడా మిక్సింగ్ చేసుకున్న ఈ వాటర్‌ని ఏదైనా ఒక బాటిల్‌లో పోసేసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, గిన్నెలు కడిగిన ప్రతిసారి కూడా చక్కగా ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. గిన్నెలు కూడా మంచి షైనింగ్‌గా మెరిసిపోతాయండి. నిజంగా చెప్తున్నాను. ఇలా ఈ పౌడర్‌తో మీరు చక్కగా ఇలా గిన్నెలు కడిగారంటే చాలా చక్కగా మెరిసిపోతాయండి. మరకలు కానీ, డస్ట్ కానీ ఏమున్నా కూడా చక్కగా తొలగిపోతాయి. ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూజ్‌ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా మన ఇంట్లో స్కూల్‌కెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, సాక్సులు ఇలాగ మనం క్లీన్ చేసి ఒక చోట పెట్టామనుకోండి, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా సాక్సులని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నారనుకోండి, ఒక దగ్గర ఉంటాయి. పిల్లలే చక్కగా విసిగించకుండా వేసుకుంటారండి. ఈ విధంగా సాక్సులని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకదాని పైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని, ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరన ఈ విధంగా ఒకటి బారుగా ఒకటి ఇలా వెనకకు పెట్టేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి, ఒక దగ్గర ఉంటాయి. ఇలా మనం గట్టిగా ఒక చోట అటు ఇటు ఎగరేసినా కూడా ఆ సాక్సులు ఒక చోటే ఉంటాయండి. అటు ఇటు పడేయటానికి కూడా అవి టైట్‌గా ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఒక చోట ఇలా పెట్టేసాం అనుకోండి, పిల్లలే తీసుకొని వేసుకుంటారు. ఇలా ఫోల్డింగ్ చేసేసాం అనుకోండి, నలిగిపోకుండా ఉంటాయి. ఒక దగ్గర ఉంటాయి కాబట్టి పిల్లలే తీసుకొని వేసుకుంటారు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్‌లో 4, 5 లవంగాలు, అంటే 4, 5 కాదులెండి, ఒక 6, 7 లవంగాలు అందులో వేసేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్‌ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకొని, ఇలా మన బాడీలో ఎక్కువగా పెయిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏవి పడితే అవి టాబ్లెట్స్ ఎక్కువగా వేసేసుకుంటూ ఉంటాము. టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయి. కిడ్నీల మీద పడే ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఇలా న్యాచురల్‌గా ఇంట్లోనే ఇలా ఈ టిప్‌ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఈ లిక్విడ్‌ని మనకి ఎక్కువగా కీళ్ళ నొప్పులని, మోకాళ్ళ నొప్పులని ఇలా వస్తూ ఉంటాయి కదండీ! ఎక్కువగా మోకాళ్ళ నొప్పి దగ్గర గానీ, కీళ్ళ నొప్పుల దగ్గర కానీ ఇలా కొంచెం స్ప్రే చేసామనుకోండి, నైట్ పడుకునే ముందు ఇలా స్ప్రే చేసేసుకొని బాగా ఇలా రఫ్ చేసి రుద్దుతూ, మసాజ్ చేసినట్లుగా రుద్దుతూ ఉన్నామనుకోండి, క్రమేణా చక్కగా మనకి ప్రతి దానికి టాబ్లెట్స్‌తో పని లేకుండా ఇలా న్యాచురల్‌గా ఇంట్లోనే ఈ రెమెడీని మీరు ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు మన మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పుల పైన ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, చక్కగా తగ్గిపోతాయండి. ఇలా క్రమేణా చేస్తూ ఉంటే టాబ్లెట్స్‌తో పని లేకుండా ఇలా ఈ వాటర్‌తోనే కవర్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.